ఓం శ్రీ గురుభ్యో నమః. ఇవాళ మనము వైవాహిక జీవితంలో గొడవలు ఎందుకు జరుగుతాయి, దీనికి కారణాలు ఏమిటి అనేవి మనం ఈరోజు తెలుసుకుందాం. వివాహము చేసే సమయంలో ఎవరైతే వధువు ఉంటుందో, ఎవరైతే వరుడు ఉంటాడో వీరి యొక్క నక్షత్రాలు వైరులు కాకూడదు. వారికి వచ్చే జంతువులైనా సరే, గుణాలైనా సరే రాక్షస మరియు మనుష్య ఒకటి అయి ఉండకూడదు, లేదా రాక్షస దేవత ఒకటై ఉండకూడదు, లేదా వారికి కలిగిన అష్టకూటములు విరుద్ధంగా ఉండటమో, లేదా సింహము ఏనుగు అవ్వటమో, కోతి మేక అవ్వటమో, గుర్రము ఎద్దు అవ్వటమో, ఇటువంటివి జరిగినప్పుడు ఆ యొక్క వివాహము వైరముగా మారుతుంది. వివాహమైన నెల తర్వాత నుంచే గొడవలు ప్రారంభమవుతాయి. పతిపత్నుల మధ్య ఎటువంటి కారణాలు లేకుండా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ విధముగా జ్యోతిష శాస్త్రమునందు మనకు వైర నక్షత్రాలు, వైర జంతువులు కలిసినట్టయితే వివాహ జీవితము సంతోషంగా ఉండదు అని ధృవీకరించి చెప్పినది. ధన్యవాదాలు.